Greetings, aspirants. Today, I'm here to talk about the APPSC Group 2 Screening Test Series 2023-24, which was started by Civic Center. ఈ టెస్ట్ సిరీస్ మనకి December 24th 2023 ఆల్రెడీ స్టార్ట్ అయింది. మార్కెట్లో చాలా టెస్ట్ సిరీస్ ఉన్నప్పుడు వై షుడ్ ఐ జాయిన్ సివిక్ సెంటర్ ఓన్లీ, సివిక్ సెంటర్కి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అది చూసినట్టయితే I would say there are three important reasons for it. First one being, we ensure quality questions. We ensure high quality questions from all the relevant aspects from the syllabus. ఈ రిలవెన్స్ అనేది మేము ఎలా ఎన్షూర్ చేస్తాం? ఈ రిలవెన్స్ మేము ఒక రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనే పద్ధతి వాడి ఎన్షూర్ చేస్తున్నాము. నౌ వాట్ ఈస్ దిస్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? ఈ టెక్నిక్ ఏంటంటే మన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ థీమ్స్ ఐడెంటిఫై చేసి దాని నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం అనమాట. అలా చేసినట్టయితేనే వీ అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీఆర్ ఎన్షూరింగ్ డైవర్సిటీ ఆఫ్ ది క్వశ్చన్స్. డైవర్సిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ అంటే ఏంటి? మేము మా ప్రశ్నపత్రాల్లో అన్ని రకమైన క్వశ్చన్స్ ఇస్తున్నాము. లైక్ ద డైరెక్ట్ క్వశ్చన్స్, మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్, మ్యాచింగ్ క్వశ్చన్స్, పెయిర్ బేస్డ్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ క్వశ్చన్స్, దాంట్లో అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లాగా మేము ఏంటంటే అన్ని రకాల క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు రేపొద్దున ఎగ్జామ్లో మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా మీరు సులువుగా సాల్వ్ చేయగలుగుతారు. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ 2 questions ఫ్రమ్ అవర్ లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ విచ్ వాజ్ ఆన్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. ఆ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ఏ మ్యాప్ బేస్డ్ క్వశ్చన్. ఇది ఒక మ్యాప్ బేస్డ్ క్వశ్చన్. దీంట్లో మనం ఏంటి ఐరన్ అండ్ స్టీల్ ప్లేసెస్ అడిగాము, కానీ డైరెక్ట్గా అడగకుండా మేమేం చేసాము అని చెప్పంటే నెంబరింగ్ ఇచ్చి ఈ నెంబర్స్ ఏ ప్లేసెస్ అని చెప్పి అడిగాము. రైట్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ కూడా మనం డైరెక్ట్గా అడగకుండా, ఇన్స్టాల్ కెపాసిటీ డైరెక్ట్గా అడగకుండా మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాం. నౌ టాకింగ్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్స్, మా ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే ఫస్ట్ చూసినట్టయితే కరెక్ట్ ఆప్షన్ అని ఇస్తాము. దాంతోపాటు వీఆర్ గివింగ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్. నేను ఇందాక చెప్పినట్టు ఇది మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, ఇది మ్యాప్ బేస్డా, కాన్సెప్షువల్ బేస్డా, అప్లికేషన్ బేస్డా, లేకపోతే ఫ్యాక్ట్ బేస్డా అని చెప్పి. సో ఇన్ ఆర్ ఎక్స్ప్లెనేషన్స్ వీఆర్ గివింగ్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్, అది మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ అని చెప్పి ఇచ్చాము. దాంతోపాటు మీరు చూసినట్టయితే వీఆర్ అడ్రసింగ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఆల్ ద ఆప్షన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇది సెకండ్ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ కూడా టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫ్యాక్షన్ ఇచ్చాము. అండ్ ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఎండింగ్కి మనం ఏంటంటే ఫర్దర్ రీడింగ్ అని ఇస్తాం. ఈ ఫర్దర్ రీడింగ్ మెయిన్ పర్పస్ ఏంటంటే సేమ్ టాపిక్లోంచి రెలవెంట్గా ఇంకేమైనా క్వశ్చన్స్ రావచ్చా, ఇంకేమైనా ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ ఉన్నాయా, ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు అని చెప్పడానికి ఫర్దర్ రీడింగ్ అని కూడా మనం ఇస్తున్నాము. ఓకే, ఇంత హై క్వాలిటీ క్వశ్చన్స్తో సివిక్ సెంటర్ గ్రూప్ 2 45 days ప్లాన్ రిలీజ్ చేసింది. ఈ 45 days ప్లాన్లో ఏంటి, మనకి డైలీ టెస్ట్ ఉంటాయి, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా ఉంటాయి మీ డైనమిక్ పార్ట్ కవర్ అవ్వడానికి. అలాగే సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. సెక్షనల్ టెస్ట్తో పాటు మనకి 3 full length టెస్ట్ కూడా ఉన్నాయి. సో మనకి మొత్తానికి 31 టెస్ట్ వస్తున్నాయి. దాంతో మనం 2250 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాము. డోంట్ యూ థింక్ దిస్ ఈస్ అమేజింగ్? నౌ హరీ అప్, enroll for the best and reach your dreams.